ఎందుకు చేసుకోవాలి? అయ్యా మా వెంకన్న స్వామి, ఎదురుకొండ వెంకన్న స్వామి తిరుపతి వెంకన్న ఎట్లనో ఇక్కడ అక్కడి నుంచి తిరుపతి నుంచి సాక్షాత్కరించినాడు వెంకటేశ్వరుడు. తిరుపతి పోవడానికి కష్టమవుతున్నది కాబట్టి ఇక్కడ దగ్గరలో ఈ కొండలో వెలిసినాడు మా స్వామయ్య. ఈ భువనాలకి అధిపతి. అట్లాంటి స్వామిని చేసుకోవాలంటే ఒక అర్హత ఉంటుంది. కాబట్టి మీకు వెల్కమ్ టు చికెన్ కార్. ఈరోజు అయితే మనం తిరుపతి దేవుడి జాతర అయితే వెళ్తున్నాం. ఇక్కడ స్పెషల్ ఏముంటుంది ఈరోజు చూద్దాం, ఓకేనా? అతిరాం బాబా అలాగే వచ్చేసి తిరుపతి దేవుడు అన్నీ చూద్దాం. ఓకే, లేచిన వీడియో మర్చిపోకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయినాం. పోయి ఏంటి అని మొత్తం తీద్దాం. ఓకే, మా ఊరిని అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి మన 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది, ఓకేనా? ఇక్కడైతే మరి ఒక స్పెషల్గా అయితే జరుగుతుంది, ఈరోజు చూద్దాం. ఓకేనా, చూస్తున్నారా? ఇది వచ్చేసి మన తుంపల్లి కొండాపూర్ మధ్యలో రోడ్. ఇది జాతర మేనేజ్మెంట్ మొత్తం ఈ ఊరు వాళ్ళే చేస్తారు, ఓకేనా? ఇది వచ్చేది తుంపల్లి. కొబ్బరికాయలు తుంపల్లిలో సంతాన నగర్ కొబ్బరికాయలు తీసుకుంటారు. కిరణ్ షాప్, ఓకేనా? సంతోష్ దుకాణం, ఓకేనా మామ? ఇది తుంపల్లి నుంచి స్టార్ట్. చూడండి, చాలామంది భక్తులకైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరము జనవరి లేదా ఫిబ్రవరి టైంలోనే జరుగుతుంది. అంటే జాతర అంటే ఒక మరి బీవచ్చంగా అంటే మస్తు జరుగుతుంది. భక్తులు గత 5 సంవత్సరాల కింద తక్కువ వచ్చేవాళ్ళు ఇప్పుడైతే మరీ బీవచ్చంగా అయితే వస్తుర్రు. ఈరోజు చూద్దాం ఎట్లుంటుందో, ఓకేనా? ఇది 3 రోజుల ముచ్చట పండుగ. ఇది ఒక లెవెల్. చూడండి, అక్కడ దట్టమైన అడవిలో అంటే మరీ దట్టమైన అడవి. ఇప్పుడు దేవుడు ఉంది ఇక్కడ. మన హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు కానీ, శివల మాల వేసుకున్న కానీ, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కానీ, ప్రతి ఎవరు ఏ మాల ధరించిన వాళ్ళు కూడా ఇక్కడికి దీక్ష చేసుకొని ఇక్కడ ఉండి పోతారు కూడా. ఈ ఎలా ఉంటుందో ఈరోజు మొత్తం చూడండి మామ. మొత్తం వీడియో చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఓకేనా? అవి ఎలా ఎక్కాలనో చూపిస్తాను. గుట్ట అయితే మన అక్కడ తిరుపతి దేవుళ్ళు ఎలా ఎక్కాలనో ఇది కూడా అలాగే యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటుంది, కాకపోతే చిన్నగా ఉంటుంది. ఇంకో రాను 5 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో మేము మా పిల్లలు పెద్దగా అయ్యేసరికి యాజ్ ఇట్ ఈజ్ తిరుపతి దేవుడి కంటే అంతదాకా కాకుండా కొద్దిగా అందులో చిన్న సగమన్నా డెవలప్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను, ఓకేనా మామ? చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మన ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఈ ఇంకో మళ్ళా సంవత్సరం వరకు మన గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి అక్కడక్కడ డాంబర్ వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రజలైతే మరి భక్తులు మరి బీవచ్చంగా అయితే వస్తారు ఇక్కడికి. ఇంకో మళ్ళీ ఈ సంవత్సరం వరకు మళ్ళీ జాతర వరకు డాంబర్ రోడ్ వేసి ప్రజలకు మేలు చేస్తారని అయితే ఎంతనో కొద్దిగా అనుకుంటున్నాను, ఓకే మామ? ఇప్పటి నుంచి స్టార్ట్ ఫారెస్ట్ అయితే చూద్దాం మామ. మామ మన ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాం. మా బుడ్డోడు చూడండి, ఇగో రే పటే హాయ్ పట్టి హాయ్ చెప్పరా పటే హాయ్ చెప్పు, ఇగో పటేగో హాయ్ 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 డాడీ హాయ్. మామ హైట్ అయితే ఎలా ఉందో చెడవ ఎక్కడం చూడండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది మన కార్లో వచ్చేసి సెకండ్ అయితే ఎక్కుతాయి. ఆటోలు ఒక 10 మంది ఉన్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ గేరే యూజ్ చేయాలి. ఫ్రీ బస్ లేడీస్కి అయితే ఫ్రీ మామ. చూడండి డ్రైవర్ అనేది సైడ్ ఉన్నారు మామ. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మన దేవస్థానానికి అయితే వెళ్తాం. ఇటు మనకు లెఫ్ట్ వెళ్తే పాకల్లా అటైతే వెళ్తాం, ఓకే? ఇదైతే కొత్త తిరుపతి తుంపల్లి దేవస్థానం. ఇక్కడ నుంచి వచ్చేసి 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది, ఓకే మామ? ఓకే మామ, చూడండి ఎదురుకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ నుంచి అయితే 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి గణపతి విగ్రహం. ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి ఫస్ట్ దేవస్థానానికి వెళ్ళే ముందు గణపతి దర్శనం చేసుకోవాలి అంటారు కదా.
చూస్తున్నారా మామ, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొద్దిగా లైట్గా తగ్గించారు. ఎందుకంటే ఈ బండ్లు ఎక్కువ చుట్ల దుమ్ము తోటి బండ్లు కొద్దిగా స్కిడ్ అవుతాయి, టైర్లు అయితే తగ్గించారు. ఇంతకుముందు చాలా ఉండే, ఈసారి అయితే మస్తు తగ్గించారు దీన్ని. పార్కింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. పార్కింగ్ కానీ ఏదైనా కానీ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరాలకు పోల్చుకుంటే ఈసారి మాత్రం మస్తు డెవలప్ అయింది. ఇగో మా పిల్లలు చూడండి, బైక్ మెకానిక్ అన్న కండక్టర్. అయిపోయిందా దర్శనం? అతిరామ్ బాబానా? ఇగో మా ఏంది? ఓకే రైట్ పా. మంచిగానే తిరుగుడు. తిరుగుతున్నావా? తిరుగుతుందా? అదే తిరుగుతున్నా ఏమో నువ్వు తిరుగుతున్నావు నేను అనుకుంటా. గోవిందా గోవిందా. ఇక్కడ నుంచి దేవుడు పుస్తలైతే ఎదుర్కొని పోవడం జరుగుతుంది, దేవుడి కళ్యాణంకు. ఓకేనా? మా పంతులు నువ్వేనా? అందరూ చూస్తున్నారా భక్తులు అయితే మరి చూస్తున్నారా భక్తులైతే మరి తరలి వస్తున్నారు. ఇక్కడ 3 రోజుల నుంచి ముచ్చటగా పండుగ అయితే ఉంటుంది. పంతులు ఎక్కడున్నావు? విజయ్ పంతులు ఎక్కడున్నారు? యూట్యూబ్లో రావాలని కోరుకుంటారు వాళ్ళు. ఓకే రైట్. ఓకే మామ, చూస్తున్నారు కదా మొత్తానికి అయితే దేవుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇయ్యాల పల్లకి ఇప్పుడు వచ్చేసి దేవుడి కళ్యాణం. భక్తులు చేసిన భక్తులకు ముఖ్యంగా లైన్ లో వచ్చిన వారు మెల్లగా రావారు. చిన్న పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. ముఖ్యంగా ఆడవారు.
భక్తి వెళ్ళినాడు మా స్వామి బగ్గ భక్తున్నది అలా సమేత అలివేల మరి మేము లగ్గం చేసేటోళ్ళము విజయ పంతులు లగ్గం చేసేటాయన మీరంతా కూడా వచ్చినటువంటి పెద్ద మనుషులు అతిథులు భక్తాది భక్తులు మరి మేము వెంకటేశ్వర స్వామి వారి తరపు నుంచి వచ్చామయ్యా మేము మాకు కొన్ని నియమాలు అనేటటువంటివి ఉన్నాయి కదా స్వామి. పెళ్లి కొడుకు తరపు ఎవరండి? వెంకటేశ్వర స్వామి తరపున ఎవరొచ్చిళ్ళు? మరి పెళ్లి కూతురు తరపున ఎందుకు చేసుకోవాలి? అమ్మవారు లేకుండా మేము ఉండవచ్చునా? ఈ లోకాన్ని పరిపాలించవచ్చును కాబట్టి మేము అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి స్వామి? అమ్మాయి తరపు వాళ్ళు వాస్తవానికి మేము క్వశ్చన్ అయ్యాలి. అది అసలు మీ అబ్బాయిని చేసుకోవడానికి ఏం అర్హత ఉంది మీ అబ్బాయి? అయ్యా మా వెంకన్న స్వామి ఎదురుకొండ వెంకన్న స్వామి తిరుపతి వెంకన్న ఎట్లనో ఇక్కడ అక్కడి నుంచి తిరుపతి నుంచి సాక్షాత్కరించినాడు వెంకటేశ్వరుడు. తిరుపతి పోవడానికి కష్టమవుతున్నది కాబట్టి ఇక్కడ దగ్గరలో ఈ కొండలో వెలిసినాడు మా స్వామయ్య. ఈ భువనాలకి అధిపతి. అట్లాంటి స్వామిని చేసుకోవాలంటే ఒక అర్హత ఉంటుంది. కాబట్టి మీకు ఏమి అర్హత ఉన్నదో కాస్త చెప్తే మేము తొందరగా లగ్గం చాలు చేసుకుంటామయ్యా, తాళి కడతామయ్యా. మా వెంకటేశ్వర స్వామి నుంచి అమ్మవారికి తాళి కట్టిస్తాము. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? మా అబ్బాయి బీటెక్ ఎంటెక్ లాగా చేయకుండా ప్యాకేజ్ ఎంత? ప్యాకేజ్ స్వామివారి ప్యాకేజు కుబేరుడు నుంచి మాకు ప్యాకేజ్ వస్తుంది. మీరు వేసే దక్షిణ ఇప్పుడు వచ్చినటువంటి చుట్టాలంతా ఎంత దక్షిణ వేస్తారో ఆ దక్షిణ ఎవరికి పోతుంది అంటే కుబేరుడి దగ్గరకు పోతుంది. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కుబేరుడు నుంచి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అయ్యా. ఇది ప్యాకేజ్ మాకు. ఇల్లుందయ్యా, ఇల్లు ఉంటాడు. ఎవరెవరికి ఏమి కష్టం ఉన్నదో ఆ కష్టాన్ని తీర్చాలని ఎంకన్నని వేడుకుంటే ఎంకన్న తీరుస్తాడు. మరి స్వామికి ఆకలి అయినప్పుడు ఇంత అంట చేసి పెట్టాలి కదా. ఇంత అంట చేసి పెట్టడానికి అమ్మవారు ఉంటుందా? మరి అదే మరి స్పెషల్ రకాలు ఉంటాయి. ఆ మెనూ ఇస్తాము. ఆ మెనూ పరంగానే రోజుకొక శాకము సాంబారు ఇట్లాంటివి మాకు వండి పెడితే మేము లగ్గం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా. ఇంకా మీకేమైనా కట్టుబాట్లు ఉన్నాయా చెప్పండి స్వామి. సంబంధం ఖాయం చేసుకోవాలంటే అటు 7 తరాలు చూడాలా, ఇటు 7 తరాలు చూడాలా. తొందరపాటుతో మ్యాట్రిమోనీలో పోయి పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా అమ్మా. ఎడిటింగ్లు కూడా చేస్తున్నారు ఈ మధ్య. ఫోటోలు ఎడిటింగ్లు చేసి ఆగం చేస్తున్నారు. కాబట్టి మేము చక్కగా వారంకి సినిమా తీసుకెళ్తారా? అయ్యో వారానికి తప్పకుండా భజన సంకీర్తన చేస్తున్నాడు మహిళా మనులు. మంచి సంకీర్తనకు అలివేలు మంగమ్మను తీసుకొస్తాము. షాపింగ్ మాల్ అట్లాంటివి ఏముండయి స్వామి. షాపింగ్ మాల్ అట్లాంటివి ఏముండయి. డిమార్ట్ తీసుకెళ్తారా? ఎందుకంటే మాకు వచ్చే సంభావన అంతా కూడా ప్రజలు ఆశీర్వదించడానికి పోతున్నది. భక్తులు శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 వెంకటనారాయణ జై వెంకటనారాయణ వెంకటనారాయణ జై వెంకటనారాయణ జై నారాయణ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై జై జై
జై వెంకటనారాయణ జై వెంకటనారాయణ జై వెంకటనారాయణ భాగవతేభ్యో నమో నమః ఇది నమస్కారం కుర్యాత్ స్వామినః అశేషేః పరిషద భవత్పాదమూలే మయా సమర్పిత ఇమాం సౌవర్ణీం ప్రతికారం వందే నారాయణం ప్రభుం శైనం దదాతహస్తం భరద్వాజకపింగళం వశిష్ఠామునీన్ వందే పాంచరాత ప్రవర్తకాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్భిర్వక్తేభ్యో పారిషద్ద పరస్యతం విఘ్నం నిఘ్నండి సరితం విశ్వక్షేణం తమాశ్రయే తదేవ లగ్నం సుదిదం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంద్రియకం స్మరామి యోగేశ్వర కృష్ణో ఇత్రపార్థో ధనుత్తరః శ్రీర్వజోర్భోజే ధ్రువాణి ధర్మధర్మమా సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజ దేవరస్యామో హృదయస్థో జనార్ద స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయో ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ మనో అభిలషిత కామన సిద్ధ్యర్థం సమస్త మంగళ అవాప్యర్థం మమ లక్ష్మీ నివాస గృహేణ తనకనక 10,000 చాలానే మొన్న చాలానే ఈ వీడియో సత్రం తెల్లదాకా పాప వీళ్ళు కష్టపడి వంటలు చేసి ఇప్పుడు భక్తులందరికీ తినబెడుతారు చూస్తారా. వీళ్ళు ప్రతి శనివారం ప్రజాసేవ వీళ్ళది ప్రతి శనివారం ఉంటుంది కదా ఇక్కడ ప్రతి శనివారం అన్నసత్రం ఇది. మొత్తం ఇంకా లేవు ఏ చేతి పెట్టరు ఒకసారి చూస్తున్నా ఫ్రెండ్స్, పైన వచ్చేసి అత్తిరామ్ బాబా ఓకేనా దేవస్థానం ఓకేనా. బాబా దగ్గరికి అయితే పోయి చూద్దాం. అక్కడ మన తిరుపతిలో కూడా ఉంటుంది. చాలామంది తిరుపతి దర్శనం చేసుకొని వస్తారు కానీ అత్తిరామ్ బాబా దగ్గరికి అయితే వెళ్తారు ఓకేనా. ఇప్పుడు పోయి చూద్దాం. బాయ్ బాయ్ అప్పుడు డాడీ బాయ్ బాయ్. జోజమ్మకు జోజమ్మకు జై జోజమ్మకు జై. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇక్కడికే ఎండ్ అయిపోయింది అనుకోకండి. హత్తిరామాబాద్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు రథం ఓకేనా. రథం అయితే ఇది ఉంటుంది, అది చూద్దాం ఎలా ఉంటుందో. రథ కార్యక్రమం చాలా బాగుంటుంది. భక్తులు ఎలా తరలి తరలి వచ్చారో మరి హైలైట్, అది తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఓకే. మొత్తం ఇంతకుముందు పైకి అయితే ఎక్కరాకపోతుండే,
ఇప్పుడు ఎక్కడానికైతే చూస్తున్నాము హత్తిరామ్ బాబా. ఇంకా గుడి అయితే కాలేదు ఇక్కడ. నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్లో అయితే కావచ్చు మేబీ. మంచిగా మొక్కురు ఇద్దరు. యూట్యూబ్లో మంచిగా పెట్టు. ఎవడా ఎటు పెడుతున్నావు? ఇలాంటివి వచ్చేసి మొక్కులు నెరవేరుతాయని ఆశతో పెడుతూ ఉంటారు. దేవుడా ఇది పెట్టిపోతున్న మళ్ళా సంవత్సరం వరకు నా కోరికలు నెరవేరా అని చాలామంది భక్తులు ఇలాంటివి మాత్రం పెడుతుంటారు. చూస్తున్నారా మొత్తం అవన్నీ కానీ మనం చూడండి ఇక్కడ. ట్రైన్ వీడియో తీసావా? ట్రైన్ వేయలేదు. వెళ్తారు పరిచయం నాకు అలా తీస్తలే దేవుని తీస్తలే.
అంతగానే రావాలన్నా ఎవరు నీకు? అరే రేపటి నుంచి మనం కూడా యూట్యూబర్
సేవేందుకు ఇచ్చేసేది ముంగడికి పోవాలా ఏ ట్రాకింగ్ లేదు దీనికి ఉన్నది మరి పంతులు తీసేసినది. రెడీ ఇట్లా ఓకే మామ, వీడియో అయితే చూశారుగా. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కొత్తమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఇదే టైంలో జనవరి లాస్ట్లో లేకుంటే ఫిబ్రవరిలో మాత్రం జాతర జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి శనివారం మాత్రం అక్కడ అన్నదాన అన్నసత్రం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు భక్తులైతే ప్రతి శనివారం అయితే మరీ బీభత్సంగా అయితే వస్తారు, ఫుల్గా వస్తారు. అక్కడ ప్రతి శనివారం ఒక జాతర లాగానే అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కాబోయే ఒక 5 సంవత్సరాలలో మళ్ళీ ఒక పెద్ద తిరుపతి, దాంట్లో చిన్న సగం తిరుపతి అయినా అవుతుంది అనుకుంటాం. ఈ లాస్ట్ ఇయర్ కంటే భక్తులు ఈరోజు అయితే మరీ ఎక్కువ భక్తులు అయితే వచ్చారు. ఓకే మామ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అయితే ఇవ్వండి మామ. హైప్ ఇస్తే ఎంతనో కొద్దిగా ఇంప్రెషన్ కలుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.